వాళ్ళల్లో నర్సింగ్ గౌడ్, నాగుల్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి అని కొడుకు పేరు ఏం పేరు అరవింద్ రెడ్డి, వీళ్ళని ఊర్లో ఎవడు గుర్తుపట్టడు, వాళ్ళు ఒక సావుకు వచ్చింది లేదు, గుడికి వచ్చింది లేదు, ఊర్లో పెళ్ళికి వచ్చింది లేదు, వాళ్ళు ఊళ్ళో వచ్చి చేసింది ఏం లేదు. హనుమాన్ జయంతి కూడా మేమే చేస్తాం, శివాజీది కూడా జన్మదినం మేమే చేస్తాం, ఈ సీతారాముల కళ్యాణం మేమే చేస్తాం, ఇక్కడ బోనాల పండుగ కానీ జాతరలు కానీ అందరం ఊరంతా కలిసి మేమంతా కలిసి చేస్తాం. వీళ్ళు అసలు దిక్కు దివాణం లేదు, వీళ్ళకి ఏం సంబంధం వీళ్ళకు? అక్కడ సండే మార్కెట్లో కళ్ళు కంపౌండ్ పెట్టి దాని గురించి కొట్లాడుని. ఈ కుల సంఘాల మీద పడి కులాల మీదకి ఎందుకు వస్తున్నారు? మీకు లేవా సంఘాలు? 5 పోషమ్మ గుడి విగ్రహం తీసుకుపోయి భగవాన్లు మ్యాక్ సైడ్లు కొండ ఇంట్లో పెట్టుకుని దొంగలేక ఆ రెడ్డి సంఘాన్ని ఒక గుడి చేసినాం అటు నరేందర్ రెడ్డి. వీళ్ళు ఊర్లో కబ్జాలు చేసుకొని 2-3 ఇండ్లు కట్టుకొని ఈ ఒక కుటుంబ సంఘం ఎందుకు వాళ్ళు పడ్డరాళ్ళు? జాగ్రత్త, ఖబర్దార్, మా దగ్గరికి వస్తే మేము ఊరుకోం, హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, ఈ 5-6 మందికి చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. కుటుంబ సంఘం మీటింగ్ జరగడం జరిగింది. అలానే నిన్న నర్సింగ్ గౌడ్ గారు బీజేపీది ఏదో ప్రోగ్రాం చేసినది బీజేపీ సభ్యులకి ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఇది ఒక వ్యక్తిత్వంగా చేసిన ప్రోగ్రాం, ఇది అతను హైలైట్ కావడం తప్ప ఏం లేదు. దాంట్లో ఇన్ని రోజులు అందరు రాజకీయాలు చేసిరు మన ఊర్లో, కానీ ఎథిక్స్ లేని రాజకీయాలు ఎవరు చేయలేరు, ఎవరు దూషించుకోలేరు. ఇంతవరకు మనకన్నా వయసులో పెద్ద ఉన్నాం, ఆయనని మన గుడికాడికి పిలిచినాం, చాలా విధంగా ఆయనని సన్మానించినాం, చేసినాం, గుడికి పిలిచినాం. ఆయన 50,000 ఇచ్చిండు గుడికి. ఏ రోజు ఆయనను వ్యక్తిగత దూషణం చేయలేం. నువ్వు ఏదో విధంగా హైలైట్ కావదామంటే ఇంకా చాలా రీజన్లు ఉన్నాయి. ఇంకొకసారి ఫ్యామిలీల విధంగా కానీ ఫ్యామిలీల దగ్గర కానీ ఇంకొకసారి వచ్చి మాట్లాడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు ఫాదర్ ఉన్నాడు, నీకు మదర్ ఉన్నాడు, నీ మదర్ కానీ నీ ఫాదర్ కానీ ఎవరన్నా వ్యక్తిత్వంగా దూషిస్తే ఆ పెయిన్ ఎట్లుంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలి. నువ్వు ఏ రోజు కమిటీలకి మీటింగ్లకు వచ్చినావు, ఏ రోజు గుడికాడ అన్నదానం చేసినావు, 3 సంవత్సరాల నుంచి నువ్వు ఊర్లో కనిపిస్తున్నావు. నువ్వు హెలికాప్టర్లకు వచ్చి టికెట్ తీసుకున్నావు. ఇక్కడ మేము సీనియర్లమే, మా డాడీ 10 సంవత్సరాలు టౌన్ ప్రెసిడెంట్ చేసిండు, నేను ఈరోజు కాన్స్టిట్యున్సీ కో కన్వీనర్ని. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు, బీజేపీ కారణం. ఇప్పుడు అందులో కిషోర్ లాంటి మా ముద్ర సభ్యుడు ఉన్నాడు, అతను కూడా బీజేపీ పార్టీనా. ఇప్పటి నుంచి నేను కూడా బీజేపీ మీటింగ్లకు పిలిస్తే ఆయన కూడా రావాలి. ఎంతోమంది సబ్జెక్ట్ తెరవలో నన్ను పిలుచుకొచ్చి వాళ్ళ పేర్లు ఊరిలో బదలాం, వాళ్ళందరూ మా మిత్రులని మాకు ముఖాలని దూషించి నువ్వేదో